అనగనగా ఒక ఊరి చివర ఒక పాత మర్రి చెట్టుండేది. ఆ చెట్టుమీద బుజ్జి అనే ఒక చిన్న దయ్యం ఉండేది. సాధారణంగా దయ్యాలంటే అందరికీ భయం కదా, కాని మన బుజ్జి దయ్యం చాలా డిఫరెంట్. దానికి మనుషులని భయపెట్టడం అస్సలు రాదు. బుజ్జి చూడటానికి తెల్లగా, గుండ్రంగా, ఒక పెద్ద కళ్ళజోడు పెట్టుకుని చాలా క్యూట్గా ఉంటాడు. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. బుజ్జికి చాలా కథలు వచ్చు. కాని ఎవరైనా మనుషులు ఆ చెట్టు దగ్గరికి రాగానే బుజ్జిని చూసి దయ్యం దయ్యం అని పారిపోయేవారు. దాంతో బుజ్జి ఛే, నేను కథలు ఎవరికి చెప్పాలి అని బాధపడేవాడు. ఒకరోజు సాయంత్రం బడినుంచి వచ్చిన పిల్లలు ఆ మర్రి చెట్టు దగ్గర క్రికెట్ ఆడుకుంటున్నారు. రాము అనే పిల్లాడు కొట్టిన బంతి ఎగిరి వెళ్ళి చెట్టు తొర్రలో పడింది. బంతికోసం రాము భయపడుతూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే బుజ్జిదయ్యం చెట్టుమీదనుంచి తలక్రిందులుగా వేలాడుతూ కిందకు వచ్చాడు. రాము గట్టిగా అరవబోయాడు. వెంటనే బుజ్జి తన మ్యాజిక్తో గాలిలో ఒక లడ్డూ సృష్టించి రాము నోట్లో పెట్టేశాడు. అరవకు నేస్తం, నేను మంచి దయ్యంని. నా దగ్గర బంతితో పాటు బోలెడు కథలు కూడా ఉన్నాయి, వింటావా అని అడిగాడు బుజ్జి. లడ్డూ తీపికి, బుజ్జి మాటలకి రాము భయం పోయింది. నిజంగానా అన్నాడు రాము. రాము తన స్నేహితులందర్నీ పిలిచాడు. బుజ్జి దయ్యం గాలిలో మబ్బులతో కుర్చీలు సృష్టించాడు. పిల్లలందరూ కూర్చున్నారు. బుజ్జి తన కళ్ళజోడు సరిచేసుకుని చేతిలో ఒక మాయల పుస్తకం పట్టుకుని కథ మొదలుపెట్టాడు. ఒక ఊళ్ళో ఒక ఏనుగుండేది. దానికి సైకిల్ తొక్కడమంటే చాలా ఇష్టం అంటూ బుజ్జి కథ చెప్తుంటే ఆ కథలోని బొమ్మలు గాలిలో కార్టూన్లులా కదులుతూ కనిపించాయి. పిల్లలు ఆశ్చర్యంగా నవ్వుతూ ఆ కథ విన్నారు. అప్పటినుంచి రోజూ సాయంత్రం పిల్లలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవారు. బుజ్జి దయ్యం వారికి కొత్త కొత్త కథలు చెప్పేవాడు. ఊళ్ళో వాళ్లకి దయ్యమంటే భయం పోయింది. ఇప్పుడు బుజ్జి పిల్లలకి ఇష్టమైన కథల మామ అయిపోయాడు.